వివాహ నిశ్చితార్థము ఏ రకంగా చేసుకోవాలి అంటే మనం సాధారణంగా బయట చూస్తూ ఉంటాం. ప్రతి వారు కూడా వివాహానికి ముందు నిశ్చయతాంబూలాలు ఉంటారు. దీన్నే నిశ్చితార్థము అంటారు. ఈ నిశ్చయతాంబూలాల్లో మనం చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. అసలు శాస్త్ర ప్రకారం నిశ్చితార్థము అనగా ఆ యొక్క పెద్దలు, ఇరువైపుల పెద్దలు కూడా ఆ యొక్క అమ్మాయిని అంటే మగతరపు పెద్దలు వచ్చి ఆడతరపు పెద్దలతో మాట్లాడి ఫలానా అబ్బాయిని ఫలానా అమ్మాయికి నిశ్చయించుకుంటున్నాం వివాహం కోసం అని చెప్పేసి ఆ యొక్క నిశ్చితార్థాన్ని చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది కేవలం పెద్దల మధ్యన కుదుర్చుకునేటువంటి ఒక ఒప్పందం, వివాహం గురించి సంబంధించినటువంటి ఒక ఒప్పందం. దాన్ని వాళ్ళ రోజున మనం ఏ రకంగా చేసామంటే దాన్ని కూడా పెళ్లితో సమానంగా ఒక పెద్ద ఫంక్షన్ లాగా తయారు చేసి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఉంగరాలు మార్చుకోవడం, వాళ్ళిద్దరూ నించుని అక్షంతలు వేయించుకోవడం, పెద్దలందరూ వచ్చి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి అక్షతలు వేసి దీవించడం. అంటే ఒక పెళ్ళి కాని అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి ఏ రకంగా మనం ఆశీర్వదించాలి అన్నది మనం ఆలోచించాలి. వివాహ నిశ్చితార్థము అనగా కేవలం అమ్మాయిని పెద్దలు వచ్చి నిశ్చయించుకోవడం మాత్రమే. దానికి వీడిద్దరూ పరస్పరం ఉంగరాలు మార్చుకోవడం. అంటే ఉంగరాలు మార్చుకుంటే గాంధర్వ వివాహం, అంటే గాంధర్వ వివాహం ఏ రకంగా ఉంటుందంటే ఉంగరాలు మార్చుకోవడంతోనే అదొక వివాహ ప్రక్రియ, వివాహం జరిగిపోయినట్టే. కాబట్టి నిశ్చితార్థ విషయంలో చక్కగా అమ్మాయితో కుదిరితే గౌరీ పూజ చేయించి ఈ యొక్క ముత్తైదువులకి తాంబూలం ఇప్పించడం ఇంతవరకు కూడా సమంజసంగానే ఉంటుంది. కానీ ఈ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వీరిద్దరూ కూడా పీటల మీద కూర్చోబెట్టడం, వారిద్దరికీ పెద్దలందరూ అక్షతలేసి ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా శాస్త్రానికి వ్యతిరేకతమైనటువంటి అంశములు. అవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ రకంగా శాస్త్ర సమ్మతం కాని విషయాలను మనం చేసి తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు పాలవుతూ ఉన్నాం. కాబట్టి నిశ్చితార్థం అంటే ఏ రకంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా శాస్త్రపరమైన అంశములు. కాబట్టి శాస్త్రాన్ని మేరకుండా ఈ యొక్క పనులను చేయడం చాలా శుభప్రదము.